ఇక్కడ ఉన్నటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇప్పటికి కూడా తన స్థాయి చిన్న స్థాయి అయినా కూడా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని విమర్శించడం మేము జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దారుణంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. దీన్ని ఛాలెంజ్గా చెప్తున్నాం. 100కు 1000% ఇక్కడ ఆయన ఓడిపోతున్నాడు. దానికి మేము దేనికైనా ఛాలెంజ్ చేసేదానికి దేనికి కూడా సర్వసిద్ధంగా ఉన్నాం. ఆయన ముందుకు వస్తే ఎలక్షన్కి ముందుకంతా ఓటుకు 5,000 పంచుతా, నా ఆస్తులన్నీ సర్వము ధరపోస్తా ప్రజలకే, నేను ఇంత సంపాదించుకున్నాను అంత సంపాదించుకున్నాను, తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం అభ్యర్థిని భూస్థాపితం చేస్తానన్నాడు. ఆయన ఛాలెంజ్లు వచ్చే నెల 4వ తారీఖు మధ్యాహ్నానికల్లా తెలిసిపోతాయి. ఆయన జీవసమాధి అవుతాడో ఆయన లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే భూస్థాపితం చేస్తారో ఆయనే తెలుసుకోవాలి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు నిన్న మొన్న కూడా తన సొంత మీడియాలో వాట్సాప్లు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని చాలా విమర్శలు చేశాడు. నీ స్థాయి చంద్రబాబు నాయుడు ఒక ఇటుకతో సమానం. నువ్వు ఆ స్థాయికి ఎదగలే. మనిషి ఆకారానికి ఉండవు కానీ మనసు గొప్పది కాదు. ఎప్పుడు కూడా మనసు గొప్పదైతే మనిషి పైకి వస్తాడు. నీ స్థాయి చిన్న స్థాయి. ఈసారి బాడీగా ఓడిపోతున్నావు. వచ్చే ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రొద్దుటూరులో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే పరిస్థితి నీకు ఉండదు. ఈ పొద్దు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వార్డు కౌన్సిలర్గా పోటీ పెట్టలేవు. వార్డు కౌన్సిలర్ కూడా నీ మనిషి ఎవడు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు. అది ఛాలెంజ్గా చేసి చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారు ఇప్పటికైనా అనవసరమైన మాటలు, నీ శక్తికి మించిన మాటలు మాట్లాడినావంటే ఎదురు మాట్లాడలేక కాదు, ఎదురు తిట్టలేక కాదు, నీకన్నా మాటలు ఎక్కువ వచ్చు. ఒక సంస్కృతి క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఎవరో మాట్లాడకుండా ఉన్నాం. మాట్లాడితే నీ శక్తి సాలదు, నీకుండే గౌరవం కూడా పోతుంది. ప్రతి ఒక్కడు నిన్ను మాట్లాడే వ్యక్తి తయారయ్యే ఇప్పుడు నిన్ను ఓటమి మనసులో పెట్టుకొని నీ మీద బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ప్రతీకారం తీర్చుకునే రోజు మొన్న 14వ తేదీ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నీ ఓటమి 200%కి 1000% దగ్గరలో ఉంది. భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారు గెలుస్తున్నారు. తప్పకుండా నీ రామ్ గోపాల్ వర్మ సినిమా డైలాగులు, రామ్ గోపాల్ వర్మ సినిమా 10 సంవత్సరాలు ప్రొద్దుటూరు ప్రజలకు చూపించావు. అది తెలుసుకున్నారు ప్రజలు. ఇంకా నీ రామ్ గోపాల్ వర్మ సినిమాలు, నీ డైలాగులు పొద్దుటూరులో మానుకోవాలి. నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను ఎదుర్కోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం నాయకుని కానీ విమర్శిస్తే ఊరుకునే సమస్య లేదు. దానికి ఎంతైనా ఎదుర్కొంటాం. వెంటాడేదానికి కూడా సిద్ధమే. మేము ఎక్కడికి మేము పారిపోయే వాళ్ళం కాదు. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గుణాదులను ఏ నాయకుడు కూడా ఎంతో నువ్వు ఒక చిన్న నాయకునివి, నువ్వు కరెంపాకు చెట్టుతో సమానం. అటువంటి నాయకుని ఈ మహావృక్షాన్ని కదిలించాలంటే నీ వల్ల కాదు. నీ అటువంటి 1000 మందితో కూడా నీకు చేత కాదని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మాటలు మానుకొని గౌరవప్రదంగా ప్రజలు మన్ననలు పొందే అవకాశం చూసుకో. కానీ ఎక్కువ మాట్లాడి నీ స్థాయికి మించి ఎక్కువ మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.